కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీసీ హాస్టల్లో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్టళ్లకు దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందని, గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదని, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఒక రూమ్లో 5 మంది ఉండాల్సింది 30 మంది ఉంటున్నారని, బాత్రూంలు కూడా సరిగ్గా లేవని, కనీస అవసరాలు కూడా లేవని, అలాగే అధికారులకు జీతాలు సరిగ్గా రాలేదని, మెయింటెనెన్స్ ఛార్జీలు ఏ ఒక్కదానికి కూడా నిధులు కేటాయించకుండా ఉందని గత ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరు హబ్ కావడం వల్ల చుట్టుపక్కల మంత్రాలయం, ఆదోని, ఆలూరు నుండి పిల్లలు ఎక్కువ మంది రావడంతో హాస్టళ్లకు చాలా డిమాండ్ పెరిగింది. ఈ దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని, దీనిలో ముఖ్యంగా సొంత బిల్డింగ్ కావాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, హాస్టల్స్ కావాల్సిన సౌకర్యాలు అన్నిటినీ కల్పిస్తామని వెల్లడించారు. చిన్నపిల్లలకు వచ్చేసరికి 1400 రూపాయలు. గత ప్రభుత్వము ఏ రకంగా వీరి మీద ప్రేమ చూపిందో, ఎస్పెషల్లీ చదువుకునేటువంటి మాకు కరువు ప్రాంతం, ఇటుపక్క వెస్టర్న్ పార్ట్స్ ఏదైతే పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా కరువు ప్రాంతం, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వలసలకు పోయేటప్పుడు ఇక్కడ ఎమ్మిగనూరులోనే మొత్తం పిల్లల్ని వదిలేసి చదువుకోవాలని చెప్పి ఇటు ఆలూరు కానీ, పత్తికొండ కానీ, ఏదైతే మనకు ఉన్నటువంటి మంత్రాలయం కానీ, ప్రతి ఒక్కరూ విద్యార్థులందరినీ ఇక్కడికే వదిలిపెట్టి విద్యార్థులు ఇక్కడ పెట్టిపోతున్నారు. ఒక పక్క లోడ్ ఎక్కువ ఉంది, ఇంకో పక్కన చూస్తే వసతులు లేవు, ఇంకో పక్క అడ్మిషన్స్ చేసుకోలేకున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. దీని మీద తగు చర్యలు తీసుకొని, గతంలో శాశ్వత నిర్మాణాలు ఉండేవి. మా తండ్రి గారు మంత్రిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఈరోజు ఈ బేస్ ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ ఒక వెలుగు. బ్రహ్మాండంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా భోజనాలు కానీ వారికి వసతి కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నిర్వీర్యం చేశారు. మళ్ళీ వాళ్ళకి పునర్జీవనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరుకు సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. మా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే దీనికి మళ్ళీ ఒక గవర్నమెంట్ పాలసీ కూడా బెస్ట్ పాలసీ. ఎందుకంటే బీసీలన్నా, ఎస్సీలన్నా, బడుగులన్నా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ వాళ్ళకు మంచి చేసే విధంగా చర్యలు చేపడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాకు అర్థమైంది ఏమంటే, ఇక్కడ గతంలో ఉన్నటువంటి స్థలాలు